హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వనభోజనం. ఈ రోజు రెసిపీ వచ్చేసి గంజిని ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపిస్తానండి. గంజి అంటే ఏంటి అనుకుంటున్నారా? మన పూర్వీకులు చాలా మంది ఈ గంజి తాగే చాలా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళండి. మనకి ఈ రోజుల్లో టైం లేక అట్టెసరు పెట్టుకొని అన్నాన్ని వండేసుకొని తింటున్నాం, కానీ అన్నంలో నుంచి తీసిన గంజి తాగటం వల్ల మన బాడీకి చాలా శక్తిని ఇస్తుంది. ఇది ఎలాగో సమ్మర్ కాబట్టి మన బాడీ డిహైడ్రేషన్ కాకుండా ఉండాలి అంటే డైలీ ఒక గ్లాస్ గంజి తీసుకోండి. బాడీకి చాలా చలువ చేస్తుంది అనమాట. పసిపిల్లల్లో, పెద్దవాళ్ళల్లో జ్వరం వచ్చినప్పుడు కానీ అన్నం తినలేకుండా ఉంటారు కదా, అలాంటప్పుడు కూడా ఈ గంజి తాగటం వల్ల బాడీకి ఎంతో శక్తిని ఇస్తుంది. సో ఎంతో ప్రయోజనాలు ఉన్న ఈ గంజిని మనం ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. మనం యాక్చువల్గా ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని అన్నం వండుకుంటాం కదా, అలా కాకుండా ఒక గ్లాస్ బియ్యానికి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని అన్నాన్ని వండేసుకోండి. ఇప్పుడు కొద్దిగా పలుకుగా ఉన్నప్పుడే మనం గంజిని సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న గంజిని కొద్దిగా చల్లారనివ్వాలి. మనం ఎంతవరకైతే తాగుతామో అని అనిపిస్తుందో మనకి ఆ వేడి మీద ఈ గంజిని తీసుకోవాలన్నమాట. సో ఇలా తాగలేమో అనుకున్నారనుకోండి, బాగా చల్లారిపోయిన తర్వాత దాంట్లో కొద్దిగా అన్నాన్ని వేసి పెరుగును వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి నంచుకొని తిన్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు పసిపిల్లలకి ఇవ్వాలి అనుకోండి, ఈ గంజిని మొత్తం చల్లారనిచ్చిన తర్వాత దాంట్లోకి కొద్దిగా సాల్ట్ ని యాడ్ చేసేసి గోరువెచ్చగా అయిపోయిన తర్వాత ఒక గ్లాస్లో వేసేసుకొని డైరెక్ట్ గా తాగేసేయచ్చు. ఇలా తాగటం వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో డైలీ ఒక గ్లాస్ ఈ సమ్మర్ అయిపోయే వరకు తాగి చూడండి, రిజల్ట్ మీకే తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం వనభోజనం ఛానల్ని చూస్తూనే ఉండండి.